ల్యాండ్ కొనాలనుకున్నప్పుడు మీకు 4, 5 అంశాలుగా దాన్ని విభజించబడి ఉంటాయి. ఒకటి ఏంటంటే ల్యాండ్ సెలక్షన్. ల్యాండ్ సెలక్షన్ అంటే మీరు ల్యాండ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే వర్త్ యాడ్స్ యాప్ ద్వారా గానీ, వెబ్‌సైట్ ద్వారా గానీ ల్యాండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అనంటే బయట గూడా మీరు ఎక్కడైనా తెలంగాణలో ఇంకే ఇతర మాధ్యమం ద్వారా గూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు సెలెక్ట్ చేసుకున్న ల్యాండ్‌కి రెండో స్టెప్ ఏంటంటే వెరిఫికేషన్. వెరిఫికేషను మీరు వర్త్ యార్డ్స్‌లో గనక ల్యాండు సెలెక్ట్ చేసుకుంటే వర్త్ యార్డ్స్ టీమ్ దాన్ని బాధ్యత తీసుకొని చేస్తుంది. లేదు బయట ఎక్కడైనా తీసుకున్నా సరే వెరిఫికేషన్ అనేది ప్రాసెస్ కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి ప్రైమరీ, సెకండరీ వెరిఫికేషన్. అంటే ప్రైమరీ అంటే ఆన్‌లైన్‌లో ఉన్నాయని డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకోవడం. సెకండరీ ఏందంటే 1950 నుంచి ఇప్పటి వరకు ఆ ల్యాండ్ యొక్క వివరాలన్నీ డీటెయిల్స్ అన్నీ అప్లికేషన్ ద్వారా అప్లై చేసుకొని సంబంధిత ఆఫీస్ నుంచి తీసుకొని వెరిఫై చేయడం. మూడోది ఏందంటే తీసుకున్నటువంటి అంత ల్యాండ్‌కి సంబంధించిన రికార్డ్ అంతా కూడా ఒక అడ్వకేట్‌కి ఇచ్చి అడ్వకేట్ నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. లీగల్ ఒపీనియన్ పాజిటివ్ వస్తేనే ల్యాండ్ కొనుక్కోవాల్సి ఉంటుంది. లేకపోతే రిజెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక అంశం ఏంటి అంటే సర్వే. మనం కొన్నటువంటి ల్యాండ్, మనం పర్చేజ్ చేసినటువంటి ల్యాండ్ అనేది ఆ సర్వే నంబర్‌లో ఉందా లేదా అనేది తెలిపేది టీపన్ సర్వే. టీపన్ సర్వే కంపల్సరీ చేయించుకోవాలి. అది ప్రైవేట్ సర్వేరా, గవర్నమెంట్ సర్వేరా అనేది మీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఎక్స్‌పర్ట్ ప్రైవేట్ సర్వేయర్లు చేస్తారు, లేదా గవర్నమెంట్ లైసెన్స్డ్ సర్వేయర్ తోటి చేయించుకోండి. లేదా గవర్నమెంట్ సర్వేయర్ అయితే ఇంకా మంచిది. దానికి సంబంధించిన పంచనామా కూడా రిపోర్ట్ ఇస్తాడు. అదేవిధంగా లాస్ట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ముందు. ఆ స్లాట్ బుక్ చేసుకునేందుకు కూడా ఇవన్నీ అంశాలను స్టెప్ బై స్టెప్‌గా ప్రతి అంశానికి ల్యాండ్ సెలక్షన్ ఒకటి, ల్యాండ్ వెరిఫికేషన్ ఒకటి, లీగల్ ఒపీనియన్ ఒకటి, తర్వాత సర్వేకి ఒకటి, తర్వాత రిజిస్ట్రేషన్‌కి ఒకటి, ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వర్త్ యార్డ్స్ నందు ఉన్నాయి. వర్త్ యార్డ్స్ కనుక మీరు లాగిన్ అయితే డిఫరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఏ డిపార్ట్మెంట్ నుంచి సర్వీస్ కావాలన్నా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఆ సర్వీస్ సంబంధిత